మళ్ళీ అదే పాట పాడారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు ఆపేంత వరకు న్యూఢిల్లీ భారీ టారిఫ్లు చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ నాతో స్వయంగా చెప్పారని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది. దీంతో ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే వారు భారీ స్థాయిలో టారిఫ్లు చెల్లిస్తూనే ఉంటారని అన్నారు. కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నానని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోదీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తానని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందించింది. ట్రంప్ మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇంధన కొనుగోలు విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు. రైట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ట్రంప్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసును వెలగక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల ఆయన ఒక కామెంట్ చేశారు. రష్యా నుంచి భారత్ చమురు క్రూడాయిల్ కొనుగోలు చేయబోదు అనేటటువంటి హామీని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారు అనేటటువంటి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనేటటువంటి ఉత్కంఠ అప్పుడు కొనసాగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైస్వాల్ స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నరేంద్ర మోదీ ఎటువంటి హామీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వలేదనేది కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే పదే పదే అటు అమెరికా అధ్యక్షుడు భారత్ పైన ఈ యొక్క అక్కసు వెలగక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అయినా భారత్ను ఇరకాట పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎయిర్ ఫోర్స్ 1లో మీడియా మిత్రులతో అటు విలేకరులతో మాట్లాడుతూ కూడా అమెరికా అధ్యక్షుడు ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ గతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో వాటిని నెరవేర్చడంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా క్రూడాయిల్ కొనుగోలు ఆపివేయలేదు, నిలిపివేయలేదు. దానికి సంబంధించి తక్షణమే ఈ యొక్క రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు నిలిపివేస్తే గనక మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తాం అమెరికా ఇండియా, లేదంటే గనక భారీ సుంకాలను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది భారత్ అనేటటువంటి కోణంలో కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటు ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ అటు రష్యాకు వెనక నుంచి ఆర్థిక సాయం భారత్ చేస్తుంది అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేశారు. మరోవైపు రష్యా ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూడా భారత్ ఒక కారణం అంటూ కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది.